ఏమైనా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈ సమయంలో మన చైర్మన్ గారు ప్రభాకర్ చేసుకోవడానికి చేస్తారు నర్సులు ప్రేయర్ కానీ. సార్ ప్రేయర్ చేశారా? మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పర్ల తండ్రి, పరిశుద్ధుల మీకే వందనాలు. మరి సాయంకాల సమయం ముందు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యాజమాన్యానికి కూడా ప్రభా మీరు ఇచ్చిన మంచి మనసుని బట్టి మీకు వందనాలు. మరి ప్రభా ఇప్పుడు మేము మీ గురించి, మీ జన్మదినం గురించి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, మరి ప్రభా మీరు చేసిన గొప్ప కార్యాల గురించి మేము స్మరించుకుంటుండగా మీరు మరి మధ్యలో ఉండండి. మీకు ఘనత మహిమ చెల్లులాగా మీరు సహాయం చేయండి. మరి ప్రభా ఆ హాస్పిటల్ని మరింతగా మరి మీరు అభివృద్ధి చేసి మరి అనేక మందికి, పేదవారికి, అనేక మందికి సర్వీస్ ఓరియంటెడ్గా మేము ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించండి. ఒక చిన్న ప్రార్థన నుంచి పని చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద పండుగ అయినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలు మీ అందరూ కూడా, మనందరం కూడా ఈ రోజున మన ప్రైమ్ హాస్పిటల్ యాజమాన్యం అందరం కూడా చేసుకున్నందుకు దీనికి హాజరైన మీ అందరికి కూడా ధన్యవాదాలు. అట్లనే దీనికి ఇచ్చేసినటువంటి మన డాక్టర్స్ అయినటువంటి అంజిత్ గారు, అట్లనే మన చంద్ర గారు, వెంకట్ గారు, మోజేష్, మనోజ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సెమీ క్రిస్మస్ గురించి మాకన్నా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే దేవదేవుడు యేసు ప్రభు పుట్టినరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రతి వాడవాడలో కూడా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 అంటే జనవరి 1 దాకా మరి దాదాపుగా నెల రోజుల పాటు జరిగే పండగ, అతిపెద్ద పండగ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మానవాళి చేసుకునే పండగ గురించి ప్రతి ఒక్కరం కూడా తెలుసు. కాబట్టి పండగ గురించి చెప్పేదానికన్నా యేసు ప్రభు మనకు చూపించినటువంటి మార్గం, మరి ఎప్పుడో 2023 సంవత్సరాల నాడు యేసు ప్రభు జన్మించి మనందరూ కూడా ఒక మార్గం చూపించాడు. మానవాళి ప్రజలతో ఎలా ఉండాలి, కరుణా దయ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అలవరుచుకోవాలని చెప్పేసి ఆ రోజున ఆ మార్గాన్ని, దాన్నే యేసు మార్గం అంటారు. ఆ యేసు మార్గం ఏదైతే ప్రజలకి మనం దయతోటి, కరుణతోటి వాళ్ళు ఏదైనా చేసినా కానీ ఓర్పుగా మనం వాళ్ళు సహాయం చేయాలని చెప్పేసి ఆయన ఆ మార్గాన్ని మీ అందరూ కూడా ఫాలో కావాలని చెప్పేసి ప్రతి క్రిస్టియన్ అదే వాటిలో ఉండాలని చెప్పేసి ఆ యేసు మార్గం ద్వారా మీ అందరూ కూడా పక్కనున్న వాళ్ళతోటి కూడా, మరీ ముఖ్యంగా మనం హెల్త్ సెక్టార్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేది రోగులు. వారు చాలా బాధలతోటి, ఇబ్బందులతోటి వస్తారు కాబట్టి వాళ్ళని మీరు ఈ రోజున మీరు వాళ్ళని ఎంతో ప్రేమతో చూసుకోవాలి, దయతో చూసుకోవాలి, కరుణతో చూసుకోవాలి. అది మీకు డ్యూటీతో పాటు ఆ దేవుడు ఇచ్చినట్టు వరం అనుకొని నేను అనుకోవాలి. ఎందుకంటే అన్ని వృత్తుల్లో మాకు అవకాశాలు ఉండవు ఎవరికైనా. మీకు యేసు ప్రభు చూపించిన మార్గమే ఈ మార్గం. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే బాధలతో వస్తున్నారో వాళ్ళ బాధలు తీర్చే విధంగా మనం వాళ్ళకి ప్రేమను పంచాలని చెప్పేసి ఆ ప్రభు చూపించిన మార్గం మీరు అవలంబించుకోవడానికి మీకు చాలా అవకాశం ఉంది. కాబట్టి నర్స్ స్టాఫ్ మీరు ఎంతైనా కానీ, డాక్టర్స్ బృందం ఏదైనా కానీ ఒక రోగి ట్రీట్మెంట్ చేయగలరు. కానీ దాన్ని మీరు స్టాఫ్ ద్వారా నర్సింగ్ అంతా కూడా చక్కగా వాళ్ళని చూసుకునే విధానం, మరి దాని ద్వారానే హాస్పిటల్ కానీ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఎక్కడా కూడా ప్రతి పేషెంట్ కూడా మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి న్యాయంగా వాళ్ళకి చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వాలని, అట్లానే వాళ్ళకి మీరు నర్సింగ్ ఏదైతే వాళ్ళు కోరుకుంటారో అదంతా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ, అట్లానే ప్రైమ్ హాస్పిటల్ పెట్టి ఇప్పటికి 4 సంవత్సరాలు
4 సంవత్సరాల నుంచి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ చక్కగా మాతో పాటు అది ప్రేమ హాస్పిటల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనం ప్రేమ హాస్పిటల్ ఒక చిన్న హాస్పిటల్ లాగా ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఒక 2 నెలల్లో మనం అతిపెద్ద హాస్పిటల్ అయినటువంటి 200 బెడ్స్ హాస్పిటల్ తోటి నా సెంటర్లో మరి మనం పెడతా ఉన్నాం. ఆల్రెడీ కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా అయిపోయి రేపు ఓపెనింగ్ రెడీగా ఉంది. ఒక నెలన్నరలో మనం ప్రైమ్ హాస్పిటల్ ఇక్కడున్న స్టాఫ్ అందరం కూడా అక్కడ షిఫ్ట్ అవుతాం. 200 బెడ్స్ హాస్పిటల్ తోటి దాదాపుగా అన్ని బ్రాంచీలు గుంటూరులో ఉన్న టాప్ 5లో మన హాస్పిటల్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే అన్ని మరి డాక్టర్స్ బృందం అంతా కూడా ఉంటారు, అన్ని డివిజన్లు, అన్ని కార్డియాలజీ, న్యూరాలజీ. మరి ఇక్కడైతే మనం చిన్న హాస్పిటల్ కాబట్టి ఒక ఆర్థోపెడిషన్ అట్లానే జనరల్ మెడిసిన్ తోటి ఆగాం. అక్కడ అట్లా కాదు, జనరల్ మెడిసిన్తో పాటు అన్ని విభాగాలు కలిసి ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్. మన స్టాఫ్ అంతా కూడా అక్కడికి వెళ్తాం. మనందరూ కూడా ఈ చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్ లాగా ఎదిగి మీ అందరూ సహాయ సహకారాలు అందించి మరి మనం రేపు పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా మీ అందరూ కూడా రేపు నెక్స్ట్ క్రిస్మస్ అక్కడ చేసుకుంటాం కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అట్లానే మీకు జనవరి పోస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్స్ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరివన్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ ప్రైమ్ హాస్పిటల్ స్టార్ట్ చేసి రేపు మార్చికి 4 ఇయర్స్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చి మనం ఇది 3rd క్రిస్మస్. సో లాస్ట్ ఇయర్ అనుకున్నట్టుగానే నెక్స్ట్ క్రిస్మస్ మనం వేరే చోట చేసుకుందామని అనుకున్నాం, కానీ బట్ ఎనీవే ఇంకొక 1.5 మంత్లో మనం మూవ్ అవుతున్నాము. బట్ ఇంకొంచెం బెటర్ ప్లేస్కి వెళ్తున్నాము. అంటే మనం ఇక్కడున్న ఎక్విప్మెంట్స్కి, ఇక్కడున్న ఫెసిలిటీస్కి మనం ఎంతోమంది పేషెంట్స్ని ట్రీట్ చేశాము. సో మన టైం పాస్ అయ్యే కొద్దీ ఇంకొంచెం బెటర్గా వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇంకొంచెం అప్గ్రేడెడ్ వర్షన్తో కొంచెం బెటర్ ఫెసిలిటీస్, ఇంకొంచెం ఎక్కువ మంది కన్సల్టెంట్స్తో స్టార్ట్ చేస్తున్నాము. సో ఒక 1.5 మంత్లో మనం అక్కడికి వెళ్తాము. సో నెక్స్ట్ టైం అందరం కూడా అక్కడే ఉండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటామని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. చాలా బాగుంది అందరిని ఇట్లా చూస్తే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం. సో అందరు చెప్పినట్టే, సో వెరీ హ్యాపీ, ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ప్రైమ్ ఈజ్ గ్రోయింగ్. బాగా అవి మంచి హాస్పిటల్ అంత కడుతున్నారు. నేను మొన్న చూసొచ్చాను. సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లేని ఫెసిలిటీ లేదు, అన్నీ అండర్ 1 రూఫ్. అంటే ఏం కావాలన్నా మనకి అన్నీ 1 రూఫ్ వచ్చేలాగా మొత్తం రెడీ చేస్తున్నారు. సో యాక్చువల్లీ మీ అందరూ అదృష్టం, వీఆర్ గోయింగ్ ఫర్ ఎ బిగ్గర్, అంత మంచి హాస్పిటల్కి వెళ్తున్నారు. సో న్యూ ఇయర్ విల్ బీ సంథింగ్ గ్రేట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు చూపిన బాటలో నడవడానికి క్రిస్మస్ ఒక మన గుర్తు చేసుకోవడానికి ఒక ఉదాహరణలాగా పనికొస్తుంది అనుకుంటున్నాను. అందరూ క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని, నెక్స్ట్ క్రిస్మస్ మీరు కొత్త హాస్పిటల్లో చేసుకోవాలని, అందరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ వాట్ ఐ వాంట్, నేనేం చెప్పాలనుకున్నానంటే, జీసస్ క్రైస్ట్ ఎలాగైతే మిగతా వాళ్ళకి ప్రేమని, ఒక వే ఆఫ్ లైఫ్ని చెప్పాడో, అలాగే మీరు పేషెంట్స్ ఆల్రెడీ మన చైర్మన్ గారు చెప్పినట్టు పేషెంట్స్ కంపాషన్ తోటి, లవ్ తోటి, డ్యూటీ, డెవోషన్ వీటితోటి ట్రీట్ చేయాలి. ఓన్లీ దెన్ యూ కెన్ లెర్న్, యూ కెన్ ట్రీట్. అండ్ ఓకే, మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ. తర్వాత మన మధ్యలో ఉన్న చైర్మన్ గారు. ఉండాలి కదా, ఇది సభ్యుల్లో అనుకోండి.
ఎవరు తీసుకొచ్చారు? బాగుంది. అక్బర్ అక్బర్ రెడ్డి బాగుంది. ఏ డాక్టర్ గారు? బాబు మరి డాక్టర్ గారు పెట్టండి. ఆయనకే పెట్టాలి. ఆయనకే